హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఖతార్లో క్లైమేట్ చాలా చల్లగా ఉందండి. వర్షం కూడా పడింది. వర్షం పడుతున్నప్పుడు మనకి గుర్తొచ్చేది మిర్చి బజ్జీలే కదండి. మిరపకాయ బజ్జీలు వేయడానికి టైంకి ఇంట్లో మిరపకాయలు లేవు. ఒకే ఒక్క ఉల్లిపాయతో వేడివేడిగా ఇలాగా ఆనియన్ రింగ్స్ వేసానండి. ఒకసారి చూడండి, మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్లోకి 1 కప్పు శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి వేసుకొని ఉండలు లేకుండా జల్లించుకోవాలి. ఈ పిండిలోకి కారం 1 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి. కొంచెంగా వాటర్ వేసుకుంటూ బజ్జీలు వేసే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి. పిండి మరీ తిక్కుగా ఉండకూడదు, అలాగని మరీ పలచగా ఉండకూడదు. చూడండి, కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటే చాలు. ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకోవాలి. ఒక ఆనియన్ని క్లీన్ చేసుకొని ఇలా చక్రాలుగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ నుంచి ఇలాగా రింగ్స్ ఉంటాయి కదా, ఆనియన్ రింగ్స్ని తీసుకోవాలి. నేనైతే పెద్ద రింగులు తీసుకొని మిడిల్లో ఈ చిన్నగా ఉంటాయి కదా, దాన్ని అలా వదిలేసాను. ఇలాగ రింగ్స్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలో ఇలా రింగ్స్ని వేసుకోవాలి. ఒక్కొక్క రింగ్ని ఇలాగా పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క రింగ్ని కంప్లీట్గా పిండిలో ముంచి ఇలా వేసుకోవాలి. ఇవి చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయండి. ఒకవైపు కంప్లీట్గా ఫ్రై అయిపోయాక ఇంకోవైపు తిప్పుకొని ఫ్రై చేయాలి. మంచి కలర్ వచ్చేసింది కదా, ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చక్రాల కింద కట్ చేసిన ఆనియన్లో ఎడ్జెస్ తీసేసి మిడిల్ పార్ట్ ఉంచుకున్నాం కదా, దాన్ని మాత్రం పిండిలో డిప్ చేసుకొని ఇలా బజ్జీల కింద వేసేసుకున్నాను. టూ సైడ్స్ ఫ్రై చేయాలి. కలర్ చేంజ్ అయిపోయిన వాటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. క్రిస్పీ అండ్ టేస్టీ ఆనియన్ రింగ్స్ అయితే రెడీ అయిపోయినాయండి. వీడియో నచ్చినట్లయితే చూసిన వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.